హస్తమాది గాజుల హస్తం, గలగల హస్తం, నా కోసం దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవతా హస్తం. ఎవరండి మీరు? మీ ఒంటి ఏమన్నా బాగోలేదా? మీ ఆయనకా? మీ పిల్లలకా? పోనీ మీ మనవలకా? నాకు ఇంకా పిల్లలే లేరు. మనవలు ఎక్కడి నుంచి వస్తారు? మరి అర్ధరాత్రి వేడెందుకు వచ్చావమ్మా నా ప్రాణాలు తీయటానికి? అమ్మ అమ్మ అనకు, బొమ్మలా ఉన్నాను. నీ కన్నె పిల్ల ఉన్నావును. నువ్వే కన్నెపిల్లవైతే నేను ముసలి వెధవనన్నమాట. అది అన్న నాకు డౌటు, నువ్వు మనిషివా దెయ్యానివా? నువ్వు సరిగ్గా చూస్తే దేవతలా ఉంటాను. దేవతవా? అయితే ఏదన్నా గుడి చూసుకుని సెటిల్ అయిపో. దెయ్యానివైతే పైకి వెళ్ళిపో, మనిషివైతే ఇంటికి వెళ్ళిపో. నా జోలికి మాత్రం రాకు. నేను డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. మందులు మాత్రమే ఇస్తా. అందుకేగా నేను వచ్చింది. వెళ్ళవా? బొమ్మ, అందాల బొమ్మ, కళలన్నీ కలబోసిన కళాయి బొమ్మ. డాక్టర్ బాబు, ఇక్కడికి రోగులు వస్తూ పోతుంటారు, ఎవరన్నా చూస్తే బాగోదు. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వచ్చేస్తా. తప్పకుండా వస్తా కదా? తప్పకుండా వచ్చేస్తా. ఒట్టు ఒట్టు. ఇదిగో గిల్లుతున్నా, కావాలంటే కరుస్తా. నీకోసం పట్టు చీర కట్టుకుని నగలు పెట్టుకుని ఉంటా. కట్టుకో కట్టుకో. నల్ల పట్టు చీర కట్టుకుని నల్ల గన్నేరు పూలు పెట్టుకో, నాకు చాలా ఇష్టం. వస్తా. కలియుగ శూర్పణఖ. అత్తోరింట్లోంచి పుట్టింటికి వచ్చినట్టుగా ఉంది. రాణి, నీ బతుకు సిటీలో లాభం లేదే. పల్లెకు పోదాం, పైకం పడదాం, చెల్లో చెల్లో. రాణి, మళ్ళీ నువ్వు జైలుకు రాకుండా ఉండాలంటే రంగమ్మగా మారిపోవే. నా ఒళ్ళు చిన్న మెట్టయిపోతున్నావు. అయితే ఏం పని మీద వచ్చామ్మా? మీ ఇంట్లో పని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోదాను వచ్చానమ్మా. నా అమ్మే, నా తొల్లే, నా బంగారు కొండే. మా ఇంట్లో పాలేర్లు పనులు చాలా మంది ఉన్నారు, కానీ కూడడక్క తినిపో. కూటి కోసం రాలేదమ్మా. దేనికోసం వచ్చామ్మా? ఈ రాత్రికి మీ ఇంట్లో నా పని చూసుకుని రేపు వేరే పని చూసుకుంటానమ్మా. కాదనకమ్మా. డాక్టర్ బాబు, రండి బాబు, లోపలికి వెళ్దాం. నేను వచ్చింది నీకోసంగా తల్లి. ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఇందాక నుంచి ఏడుస్తున్నావు? మన ఊరు కాదంట, గాలివాన కొట్టుకొచ్చింది. అలాగా? అవును. ఒంటరిదానివేనా? అవును. పెళ్లి కాలేదా? నిజంగా? నిజంగానే. అమాయకురాల్లా ఉన్నావు. అవును. అలా అయితే నా కోటకి రా, బాట చూపిస్తాను. బ్రతుకు బాట. వాట్ మై డియర్ రంగమ్మ? నే చెప్పినట్టు విన్నావంటే నీకో చక్కని బతుకుబాటు చూపిస్తాను. వింటా. వింటావు కదా? ఈ అగరొత్తులు వాసన చూడు. కంపు. పోన్లే, ఈ అరటిపళ్ళు తిను. నల్లగా ఉన్నాయి. ఈ కమలాలు తిను. పులుపు వద్దు. పోన్లే,
ఎలా ఉంది మా కోట? కోట బాగుంది, ఇదే నా బాగుండేది. ఏం చేశాను? వయసులో ఉన్నావు కదా అని మేము చేశాను. ఇది నాకు గిట్టదు. గిట్టదా? అంటే నీకు మగ పొడే గిట్టదా? ఇలాంటి మాటలు నాకు అసలే గిట్టవు. రా, నీకు ట్రిక్ చూపిస్తాను. ట్రిక్కా? అయితే వస్తా. పూజారి గారు మాట. అమ్మా కోడి దొంగలు అదిగారు ఇచ్చాను. 116 ఇచ్చారు. 116 ఏంటి? వస్తున్నా వస్తున్నా. అమ్మా బొమ్మలు 116 ఉన్నాయి. బొమ్మ ఒక్కటికి రూపాయి చొప్పున 116 రూపాయలు దక్షిణగా ఇచ్చుకోవాలి. తమరు బొమ్మలేంటండి? ఏమండి? గుళ్ళోకి వెళ్ళి గంట కొట్టి వస్తాను. వచ్చేసరికి దక్షిణం సిద్ధం చేయండి. ఇదిగో ఉండే పీకడం అవ్వలేదు. అది కాదయ్యా. మరి ఏటే? ఆ పూజారి వచ్చిపోయాడు. ఏడు కోడి మోసం తింటాడంటున్నా? కాదయ్యా. మరి ఏటే? పుస్తకం ఇచ్చాడు. అత్తరమ్మకి రాని వాళ్ళకి మనకెందుకు పుస్తకం? అది కాదయ్యా. మరి ఏటే? ఇందులో ఏవో బొమ్మలున్నాయట. బొమ్మకు రూపాయి అంట. 116 దక్షిణం అంట. నీ అవ్వ బొమ్మకు రూపాయి ఏటే? ఇది చూడండి. నీ అమ్మ పూజారి, గుహశాంతులని పూజలని పురాణాలని సంచెట్టుకు తిరిగే పని ఇదేనమాట. నువ్వు ఏమే మళ్ళీ వస్తానన్నాడా? సీతమ్మ గారు, సీతమ్మ గారు, బొమ్మలు చూసాక సీతమ్మ గారు దయచేయండి దయచేయండి. ఏమిటో ఏమిటమ్మా ఇది? గృహశాంతి కోసం ప్రత్యేకంగా అచ్చొచ్చించబడిన ఈ బొమ్మల పుస్తకం ఇలా పారేయడం అంత భావి కదమ్మా. గోదన్నయ్య గారా? ఏమండి? బొమ్మకి రూపాయి కావాలా? ఏమిటండి? నోరెత్తినట్టు చంపేస్తాను. నాకు వద్దండి. దక్షిణ కావాలా? అక్కర్లా? నీకు అక్కర్లేకపోయినా ఇస్తాను. పద. చంపేస్తాను. పద. ఇదిగో చెప్తున్నా. 116 దక్షిణ కావాలా? అక్కర్లా? అక్కర్లండి అమ్మ. బాబు చిక్కులు మనవంటే చంపేస్తాను. ఇటువంటి బుద్ధి తక్కువ పని ఇంకెప్పుడు చేయరు. ఎప్పుడు చేయను బాబు. చేస్తావా? చేయను. రోజులు చేస్తాను. జాగ్రత్త. వస్తున్నానుండా. బాబు ఎవరో పిలుస్తున్నారు. నా గురించి వాళ్ళకి ఏమైనా? నేనేమీ చెప్పను. నువ్వేం చెప్తావో వింటాను. పద. విడుచుకో. మోహన్ తెచ్చు. విడుచుకో. శుభ్రంగా తెచ్చుకో. ఓహో, పూజారి గారా? ఏమిటి విశేషాలు? కోదండయ్య గారు గృహశాంతి కోసం పూజ చేయించారు. 116 కట్టంగా ఇచ్చారు. పూర్తుకుని పెడుతున్నాను. అలాగే అండి. పూజారే, మళ్ళీ పూజ చేసే అవసరం రాదు కదా? శని విరగడైపోయింది. శాశ్వతమైన శాంతి జరిగింది. ఇక అబ్బాబ్బాబ్బా, ఎందుకయ్యా అరుస్తారు? గోళానే కాగ్గోళ. డాక్టర్ని, ఎంబీబీఎస్ డాక్టర్ని, మీ అందరికీ మందులు ఇస్తాను. రా బావా. డాక్టర్ గారు, చాపనాలకి. నాకు కదండి, మా బావమరిదికి. నువ్వు చాపు, మీ బామ్మర్ది చాపు, ఇద్దరు చాపండి నాలికలో. నీకేం చెప్పలేదు. పా. జబ్బేమిటి?
కడుపు నొప్పేస్తుందండి. కడుపులో నొప్పా? ఎన్నాళ్ళ నుంచి? సంక్రాంతికి మా అత్తగారింటికి వచ్చాను, వారం రోజుల నుంచి. మీ అత్తగారు పెట్టినవన్నీ బాగా తింటున్నావా? మరి నొప్పి రాకేం చేస్తుంది? ఇదేమిటయ్యా, నీ కడుపు నిండా పాములే ఉన్నాయి. ఒక్కోటి 1.5 అడుగుల పొడుగున్నాయి. ఒకటి కాదు, 5-6 పాములున్నాయి. స్టెత్కి తగులుతున్నాయి కూడా. తిన్నది బాగా అరుగుతుందా? అసలు ఆకలేస్తుందా? ఏమో మరి. ఇదిగో ఈ మాత్ర తీసుకుని రేపు పొద్దున్న లేవగానే వేసుకో, తగ్గిపోతుంది. 2 రూపాయలు. డాక్టర్ గారు, రేపు కూడా తగ్గకపోతే? ఎలా తగ్గుతాయా ఎన్ని పాములు ఒక్క రోజులోనూ? తగ్గవు. రేపు తగ్గపోతే ఈ మాత్రని ఎల్లుండి వేసుకో, 5 రూపాయలు. డాక్టర్ గారు, మళ్ళీ ఏమిటయ్యా? ఎల్లుండి కూడా తగ్గకపోతే? పావులాన్ని పిలిపించి నాదస్వరం ఊదమనం, మొత్తం బయటకు వచ్చేస్తాయి. వస్తాను అమ్మగారు. దండలయ్య. కనకయ్య. అయ్యా. నాయుడు గారు ఇంటే ఉన్నారా? లేరయ్యా. ఎక్కడికి పోయాడు? ఆ ఇంటర్వ్యూను చూపు చూస్తే పోలా. జై మన్మథ, జై మన్మథ. నాయుడు గారు, నాయుడు గారు. ముడుచుకున్న ముద్ద మందారంలా ఉంది. నా తిమ్మ తిరిగిపోతుంది. వారు లేరండి. ఏం పని మీద వచ్చావు? నా బూటుకి పేడంటుకుంది, నీళ్ల కోసం వచ్చా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి గుమ్మం తొక్కడానికి వీల్లేదని నీకు ఆనాడే చెప్పాను. శేషుడికి ఎన్ని పడగలు? 1000. 1000. జ్ఞాపకం ఉంచుకో. వస్తాను సార్.